జిల్లాకు సంబంధించి రేపు ఉదయం పెన్షన్స్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో, అంటే 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని, అదేవిధంగా దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేస్తామని, ఇట్లా యాక్చువల్గా ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని మన ఫస్ట్ సంతకం చేయడం జరిగింది, క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. అది రేపు ఉదయం 1వ తేదీ దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా రేపు ఇచ్చేది 4,000 కాకుండా 3 months ఏదైతే అరియర్స్ ఇస్తామని ముందు ప్రామిస్ చేశారో, సో మొత్తం 4,000 ప్లస్ 3,000 మొత్తం 7,000 రేపు ఉదయం రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పెన్షన్స్ రేపు ఇస్తున్నారు. 65 లక్షల మందికి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అధికారులు చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో అధికారులతో నేను యాక్చువల్గా ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్లో రివ్యూ చేశాను. నేను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారితో డిస్కస్ చేసాం. వాడు గారు దాదాపు 8,000 మంది ఎంప్లాయీస్ని ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో దీనికోసంగా రేపు అడాప్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఒక 50 మందికి పెన్షన్ ఇచ్చే విధంగా. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు దీని మీద ఒక నెగటివ్ ఇష్యూ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎలక్షన్ కమిషను అంతకుముందు ఎవరి ద్వారా అయితే వాలంటీర్స్ ద్వారా ఇస్తుందో వాలంటీర్స్ని పక్కన పెడితే దాన్ని ఇష్యూ చేసి తెలుగుదేశం మీద ఏమనంటే మేము ఇప్పించలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి చెప్పారు, మీరు సెక్రటరియట్ ఉంది, సెక్రటరియట్ మనుషులు ఉన్నారు, బోలెడంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇప్పించమని. ఇవాళ దాని ద్వారా ఎంతోమంది చనిపోయారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, మీరు సెక్రటరియట్ ఎంప్లాయీస్ మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకే రోజులో వీలైతే, లేదంటే 2వ రోజు ఎవరికైతే బయోమెట్రిక్స్ పడదో, ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి నెక్స్ట్ డేట్, లేదా రేపు ఉదయం ఇంట్లో ఉండరు ఎక్కడికైనా పోయి ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వండి. వీలైనంత వరకు ఒక రోజులో కంప్లీట్ చేయండి, లేదంటే నెక్స్ట్ డే అని ఆదేశించారు. దాని ప్రకారం అధికారులు కూడా చక్కగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు రివ్యూలో చక్కగా చెప్పారు. 8,000 మంది ఎంప్లాయీస్ని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 50 పెన్షన్స్ ఇచ్చేటట్టుగాను. నిజంగా అధికారులందరూ నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. వాడు 2 రోజులు కాదు సార్, వీలైతే రేపు ఈవినింగ్కి, ఇంకా వీలైతే రేపు మధ్యాహ్నానికే కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం, ఎవ్వరు ఇబ్బంది పడకండి అన్నారు. మరొకసారి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ, ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఖజానా ఖాళీ అయిపోయినా, ఎన్నో ఇబ్బందులున్నా, ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరం ఫైనాన్షియల్.